కరెంట్ జనరేషన్ లో టీ తాగని వారుండటం చాలా అరుదు. రకాలు వేరైనా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు టీ అలవాటుగా మారింది. ఆరోగ్యానికే కాదు, అందాన్ని రెట్టింపు చేయడానికి కూడా టీ బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాయ్ది 5000 సంవత్సరాల చరిత్ర. క్రీస్తు పూర్వం చైనాలో పుట్టింది. ఆ తర్వాత యూరప్, అమెరికాల మీదుగా అన్ని దేశాల్లో పాపులర్ అయింది. తేనీరు ముఖ్యంగా 4 రకాలు: వైట్, బ్లాక్, గ్రీన్, ఇంకా ఊలాంగ్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్పెషల్ చాయ్. ఇక మన నగరానికి వస్తే హైదరాబాద్ అంటే దమ్కి బిర్యానీతో పాటు ఠక్కున గుర్తుకు వచ్చేది ఇరానీ చాయ్. ప్రస్తుతం టీ లైఫ్ స్టైల్లో మెయిన్ పార్ట్ అయిపోయింది. రెగ్యులర్ టీతో పాటు ఇరానీ చాయ్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, జింజర్ టీ, లెమన్ టీ, మసాలా టీలను పబ్లిక్ ఆస్వాదిస్తున్నారు. చాలా మంది టీని మెంటల్ రిలీఫ్ కోసం తాగుతారు. కానీ ఇప్పుడు ఇదే టీ మన ఆరోగ్యాన్ని పెంచే సంజీవనిగా మారింది. వాటిల్లో గ్రీన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ, మింట్ టీ ప్రముఖంగా ఉన్నాయి. కానీ కొత్తగా మార్కెట్లో వైట్ టీ సందడి మొదలైంది. ప్రస్తుతం పెరుగుతున్న ఆరోగ్య సమస్యలను నివారించేందుకు ఇలాంటి కొత్త రకం టీలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ అనేసరికి పిల్లలకి కానీ ఏజ్డ్ వాళ్ళకి కానీ ఈ దగ్గు, జలుబు, కోల్డ్ ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి అలాంటప్పుడు టీలో మనం కొంతవరకు కొన్ని హెర్బల్ ఇవి అంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి లైక్ జింజర్, అల్లం టీ చేసుకొని తీసుకుంటాం వల్ల ఈ కడుపు అప్సెట్స్ ఉన్న వాళ్ళు కానీ, స్టమక్ అప్సెట్స్, తర్వాత నాసియా, వామిటింగ్ అట్లా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఇలాంటివి తీసుకోవటం వల్ల చాలా వరకు ఈ అల్లం టీ తీసుకోవటం వల్ల రిలీఫ్ ఉంటుంది. వింటర్ సీజన్ లో చాయ్ కి మంచి డిమాండ్ ఉంటుంది. చలిని తట్టుకోవటానికి ప్రతి ఒక్కరూ టీ మీదనే ఆధారపడుతుంటారు. దీంతో రోజు 3 నుంచి 4 కప్పుల టీని లాగించేస్తారు. సీజన్ ను బట్టి కూడా టీలో వెరైటీస్ అందుబాటులో ఉంటాయి. అయితే టీని లిమిట్ గా తాగితే నో ప్రాబ్లం, ఎక్కువైతేనే ప్రాబ్లం అని అంటున్నారు డాక్టర్లు. రెగ్యులర్ గా టీ వచ్చేసి మినిమం 3 to 4 కప్స్ వరకు తీసుకోవచ్చండి. కొంతమంది అదే పదిగా ఎక్కువగా టీ తీసుకోవటం వల్ల కూడా స్టమక్ అప్సెట్స్ అవుతూ ఉంటాయి. చాలా మందికి బ్లాటింగ్ రావటం, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావటం. ఇప్పుడు గ్రీన్ టీ ఉందనుకోండి, అది రికమెండెడ్ డోస్ వచ్చేసి 3 to 4 కప్స్ డైలీ తీసుకోవటం వల్ల మెయిన్ ఏంటంటే ఇమ్యూనిటీ పెరగటం, తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఈ ఫంక్షనల్ డిజబిలిటీస్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సో అది అంతవరకు లిమిట్లో తీసుకోవటం వల్ల హార్ట్ కూడా మంచిది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తే. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ ఇష్టమైంది తేనీరు. 5 రూపాయల నుంచి వేలల్లో వీటి ధరలు ఉన్నాయి. అయితే ఈ మధ్య పెరిగిన ధరతో సామాన్యుడికి చాయ్ కాస్త చేదైంది.